బల్క్చెర్ల ఇష్యూకు సంబంధించినటువంటిది మన జరిగినటువంటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సమావేశం జరిగినప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు బల్క్చెర్ల ఇష్యూ అక్కడ చర్చ లేదు అని చెప్పి అన్నాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొన్నటువంటి నాయకుడు రామనాయుడు మంత్రి ఆయన ఏం చెప్పాడంటే బల్క్చెర్ల ఇష్యూను మాట్లాడడం జరిగింది. ఒక నెల రోజుల్లో ఈ సమస్య అంతా కూడా కొలిక్కి రాబోతుంది, అందుకని బల్క్చెర్లను ప్రారంభించబోతున్నాం అనేటట్టుగా ఆయన మాట్లాడాడు. దీని వైఖరిలో ఇలాంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎందుకు దాపరికంగా వివరిస్తున్నాడు, ఎందుకు స్పష్టంగా ప్రకటించడం లేదు, బల్క్చెర్ల ఇష్యూ చర్చ జరిగిందా లేదా, దాని మీద ఏ నిర్ణయానికి వచ్చారు, ఎలాంటి అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేసింది, అది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చెప్పాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆ సమస్య మీద సమావేశం జరగబోతున్నప్పుడు అఖిలపక్షం ఎందుకు నిర్వహించలేదు, నిపుణుల అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదు, అందరినీ కూడా రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతిపక్ష పార్టీని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇచ్చే సూచనలు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు, వాటన్నిటిని తీసుకుంటాం బల్క్చెర్ల వల్ల నష్టం జరుగుతుంది అని చెప్పి అనేక రూపాల్లో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఆ సమస్య పట్ల స్పష్టంగా మాట్లాడడం లేదు, స్పష్టంగా అక్కడ ఏం జరిగింది అనేది చెప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అనుసరించే విధానమే రెండు రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు సృష్టించి ఆ రాష్ట్రాల మీద ఆధిపత్యం చేయడం, తన రాజకీయ ప్రయోజనం పొందడం అనే దాని మీద ఆధారపడి అటువంటి పద్ధతుల్ని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. అలాంటి కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలియజేయకుండా, ప్రతిపక్షాలకు తెలియజేయకుండా ఈ రకంగా వ్యవహరించడం అనేటటువంటిది రాష్ట్రానికి నష్టం. ఇప్పటికైనా బల్క్చెర్ల ఇష్యూలో ప్రభుత్వ వైఖరి ఏంటో, ఎలాంటి విధానం తీసుకోబోతుందో స్పష్టం చేయాలి, అది ప్రజల ముందు ఉంచాలి. అట్లాగే మొత్తం గోదావరి జలాల నుంచి నిరుపయోగంగా సముద్రంలో కలుస్తున్నాయి కాబట్టి వాటిని వాడుకుంటే తప్పేంటి అనేటటువంటి పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్ మాట్లాడుతుంది. మిగులు జలాలకు సంబంధించిందని. మిగులు జలాల్లో కూడా తెలంగాణ వాటా ఎంత, తెలంగాణ వాటా ఏంటో స్పష్టంగా తేలాలి కదా. గోదావరి జలం నుంచి కృష్ణా నదిలోకి మార్చేటటువంటి దాంట్లో ఎన్ని టీఎంసీల నీళ్లు అడ్డుపోతున్నాయి, అందులో తెలంగాణ వాటా ఎంత, తెలంగాణ వాటా ఏదో నిర్ధారించకపోతే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఇటువంటి విషయాల పట్ల స్పష్టత ఇవ్వడం లేదు రాష్ట్ర ప్రభుత్వం. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం వాటి మీద స్పష్టంగా ఉండాలా, స్పష్టంగా ప్రకటించాలా, వాటి వైఖరి రాష్ట్ర ప్రయోజనానికి నష్టం జరిగినటువంటి పద్ధతుల్లో ముందుకు సాగాల. అట్లాగే రెండు రాష్ట్రాల ప్రజలకు ఉపయోగం జరిగేటట్టుగా తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కులు కోల్పోకుండా వివరించేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రూపంలో జరగడం లేదు. అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడంలో కూడా ప్రభుత్వం ఇంకా సరైనటువంటి పద్ధతిని అనుసరించడం లేదు. గురుకులాల్లో ఈ రోజు భద్రాచలానికి సంబంధించినటువంటి గురుకులాల బాలికల పాఠశాలలో పురుగుల అన్నం వస్తుంది. అది వారం రోజుల నుంచి చెప్పినా వారు పట్టించుకునే పరిస్థితి లేదు. బియ్యమే అటువంటి ముఖ్యమైన బియ్యం, పురుగుల బియ్యం వస్తున్నాయని పిల్లలు చెప్తున్నారు. వాటిని వారం రోజుల నుంచి చెప్తే ఎందుకు పరిష్కరించలేదు? అంతకుముందు మరో దాంట్లో ఇటువంటివన్నీ తిరిగి 20-30 మంది పిల్లలు కలుషిత ఆహారం తిని హాస్పిటల్లో పాలయ్యారు. కొంతమంది అంతకుముందు అయితే ఇంకా తీవ్రమైనటువంటి సమస్యలకు. ఇప్పుడు ఒక విద్యార్థి, నిజామాబాద్ జిల్లాలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనలు జరుగుతున్నాయి. మరి మొత్తం గురుకులాలకు సంబంధించినటువంటి అంశాలని సమీక్షించి వాటిలో జరుగుతున్నటువంటి లోపాలని పరిష్కరించేటటువంటి వైఖరి ప్రభుత్వం తీసుకోవడంలో విఫలమవుతుంది. దానివల్ల పిల్లలు నష్టపోతున్నారు, పిల్లలు ఉండలేనటువంటి పరిస్థితి వస్తుంది. గురుకులాలకు సంబంధించినటువంటిదంతా అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అందుకని వాటిని సరిచేయాల్సినటువంటి పద్ధతులు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే విద్యారంగంలో పేద పిల్లలు ముందుకొచ్చి చదువుకునేటటువంటి అవకాశాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఒక ప్రాంతం వాళ్ళని ఇంకో ప్రాంతానికి పిల్లలను మార్చడం వల్ల రకరకాల సమస్యలు ప్రభుత్వం తీసుకొస్తుంది. వాటిని సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మొత్తం రేషన్ కార్డులు అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పి అంటున్నారు. రేషన్ కార్డులు అందరికి ఇవ్వాలా? కొన్ని ఆంక్షలు పెట్టి తగ్గించేటటువంటి చర్యలు తీసుకుంటే అది ప్రజలకు మళ్ళీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. అందుకని రేషన్ కార్డులు ఇవ్వాలి. రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు 14 రకాల సరుకులు రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు మీద ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం. కేవలం బియ్యం వరకే పరిమితం కాకూడదు. బియ్యంతో పాటు మిగతా సరుకులు 14 రకాల సరుకులు ఇవ్వాలా. కేరళలో ఆ రకమైనటువంటి పద్ధతిలోనే ప్రజలకు అలాంటి సౌకర్యం కలిగిస్తుంది. మన రాష్ట్రంలో కూడా గతంలో కొన్ని ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ కూడా తగ్గిపోయింది. బియ్యం వరకు పరిమితమైంది. పప్పు ఏంటి, ఉప్పు ఏంటి, నూనె ఏంటి, షుగరు, తర్వాత వివిధ సరుకులకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిని కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే పేద ప్రజల యొక్క వేతనాలు పెరగడం లేదు, కనీస వేతనాలు పెరగడం లేదు.
ధరలు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. ధరలు పెరుగుతున్నాయి, వేతనాలు మాత్రం తగ్గుతున్నప్పుడు ఈ నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేటటువంటి అవకాశం లేదు. కనీసం కూరగాయలు కూడా కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి లేదు పేద ప్రజానీకానికి. అలాంటి సందర్భంలో 14 రకాల సరుకుల్ని కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఇండ్ల స్థలాల సమస్య మీద ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలో ఉండేటటువంటి పేద ప్రజల్లో, ముఖ్యంగా ఇండ్ల స్థలాలు లేని, ఇండ్లు లేని పేద ప్రజానీకానికి అందరికి కూడా తప్పకుండా 120 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి. వాళ్ళ నివాసం ఉండేటటువంటి ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో 120 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి. దాదాపు రాష్ట్రంలో ఒక 30 లక్షల కుటుంబాలు ఉన్నాయి అనేది ఒక అంచనా. వాటి వాస్తవాలు ఇంకా తెలుసుకోవాలి. అంతకంటే అదనంగా ఉన్నారా ఏంటి అనేది కూడా వివరాలు తీసుకోవాలి. 120 గజాల స్థలం ప్రభుత్వ భూములంతా కూడా ఇవ్వచ్చు కదా, దానికి ప్రభుత్వానికి ఖర్చు కూడా లేకుండానే ఇవ్వచ్చు కదా. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆల్రెడీ స్థలాలు ఉన్నటువంటి దగ్గర 5 లక్షలు ఇచ్చి కడతామన్నటువంటిది పరిమితమైనటువంటి సంఖ్యలో పెడుతున్నారు. దానివల్ల ఆ సమస్య మొత్తం నేను ఇండ్లు నిర్మాణం చేసేటటువంటి సమస్య పరిష్కారం అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. ఆ రకంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్స్ ని వెంటనే వేయాలని చెప్పి ఆందోళన చేస్తున్న వాటి మీద స్పందించి వాటిని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తున్నటువంటి దాంట్లో, ఇంకా ప్రజా సమస్యలు పట్టించుకునేటటువంటి దాంట్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. అట్లాగే బీసీలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల 42% రిజర్వేషన్స్ అమలు చేసే దాంట్లో బీజేపీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వివరిస్తుంది. రాష్ట్రపతికి పంపినా రాష్ట్రపతి ఏమీ తెలియజేయడం లేదు. రాష్ట్రపతి మీద ఒత్తిడి చేయడానికి తగిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తగినంతగా జరగలేదు. అట్లాగే కేంద్రంలో ఉండేటటువంటి మన రాష్ట్రంలో ఉండేటటువంటి కేంద్ర మంత్రులు బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డి గాని, వాళ్ళు ఏనాడు కూడా 42% రిజర్వేషన్స్ రాష్ట్రాల్లో అమలు జరగడం కోసం కేంద్రంతో చొరవ చేయడం గాని, రాష్ట్రపతితో దాన్ని ఆమోదింపజేసేటటువంటి చర్యలకు పూనుకోవడం లేదు. ప్రభుత్వం వాళ్ళదే అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలకు గురించి మాట్లాడడం లేదు. బీసీల రిజర్వేషన్ల గురించి అది పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. ఆ రకంగా వ్యతిరేకంగా ఉన్నప్పుడు బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావడానికి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ఒత్తిడి చేసేటటువంటి ప్రయత్నాలు సరిగ్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరించాల్సి ఉండి ఆ రకంగా జరగలేదు. సరే, ఇప్పుడైనా ఆర్డినెన్స్ తెస్తానని అంటున్నారు. ఆర్డినెన్స్ తెచ్చైనా సరే ఈ 42% రిజర్వేషన్స్ అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా కూడా డిమాండ్ చేస్తున్నాం. ఆ రకమైనటువంటి చర్యలైనా పటిష్టంగా అమలు జరిగేటట్టుగా, ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా కేవలం ఆర్డినెన్స్ తెచ్చి అది విఫలమయ్యి ఆ తర్వాత ఎన్నికల కోసం పోవడానికి వేసిన ఎత్తుగడలాగా కాకుండా పటిష్టంగా అమలు జరిగేటట్టుగా తగిన చర్యలు తీసుకొని ఈ ఆర్డినెన్స్ అమలు కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. గవర్నర్ కు పంపిస్తే మరి ఆ గవర్నర్ పరిస్థితి ఏంటో కూడా చూడాలి. కేరళలో ఉండే గవర్నర్ ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు అనుసరిస్తున్నాడు. ఇక్కడ ఉండేటటువంటి గవర్నర్ కూడా దాని మీద ఎలాంటి పద్ధతిలో స్పందిస్తాడో చూడాల్సినటువంటి అవసరం ఉంది. వాటి అమలు కోసం ఆర్డినెన్స్ వచ్చి అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా బీజేపీ కేంద్రంలో ఉండే మంత్రులు, ఎంపీలు సైతం, మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి ఎంపీలు సైతం ఆ రకంగా కృషి చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద కూడా. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం, స్థానిక సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ మార్చి, ఏప్రిల్ నెల అంతా కూడా 2 నెలలు స్థానిక సమస్యల మీద, ఇండ్ల స్థలాలు, రకరకాల సమస్యల మీద పెద్ద ఎత్తున సర్వేలు చేయడం, అధికారుల దృష్టికి తీసుకురావడం, ఆందోళనలు చేయడం, కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడం, ఇలాంటివి కలెక్టరేట్ల ముందు యాక్టివిటీ చేయడం, ఇవన్నిటి నేపథ్యంలో కొన్ని సాధించింది. ఇప్పుడు మళ్ళీ ఆగస్టు, సెప్టెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం నాయకత్వం అంతా కూడా గ్రామాలకు, బస్తీలకు తరలాలని చెప్పి పిలుపునిచ్చింది. ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజానీక నివాస ప్రాంతాల సమస్యలు అధ్యయనం చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం ఆందోళన, పోరాటాలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. అందుకని గ్రామాల్లో గాని, అట్లాగే పట్టణాల్లో ఉండేటటువంటి నివాస ప్రాంతాల్లో కూడా ప్రతి పేద కుటుంబానికి, ఇంటి స్థలాలు లేనటువంటి కుటుంబాలకు అందరు కూడా ఇండ్ల స్థలం ఇవ్వాలా, 120 గజాల స్థలం, అట్లాగే ఇండ్లు నిర్మాణం చేపట్టాలా, అట్లాగే అర్హులైనటువంటి పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలా, పెన్షన్స్ కూడా పెంచుతామన్నటువంటి దాన్ని కూడా పెంచాలా, వికలాంగులకు సంబంధించి 6,000 ఇస్తామన్నటువంటిది అమలు జరగలేదు వాటి మీద, అట్లాగే ఇతర పెన్షన్స్ ను కూడా 4,000 చొప్పున ఇస్తామన్నటువంటి వాటిని అమలు చేయడానికి ప్రభుత్వం పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటి మీద స్పందించి చర్యలు తీసుకోవాలా. అట్లాగే
గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి మంచినీళ్లు, రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు పరిష్కరించాలా. అట్లాగే పాఠశాలల్లో ఉండే సమస్యలు, మొత్తం పాఠశాలలు వీటన్నిటిని కూడా పరిశీలిస్తాం. ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. వాటి అమలు కోసం అవసరమైనటువంటి పద్ధతుల్లో ఆందోళన పోరాటాలు చేస్తాం. పాఠశాలలు ఉన్నాయి, టీచర్స్ ఉన్నారా లేదా, సౌకర్యాలు ఉన్నాయా లేదా, వాటికి సంబంధించినటువంటి మధ్యాహ్న భోజన పథకం సరిగా అమలు జరుగుతుందా లేదా, అక్కడ ఉండేటటువంటి పిల్లల్ని సరైనటువంటి విద్య అందించేటటువంటి ప్రయత్నం జరుగుతుందా లేదా అనే విషయాలను కూడా పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించేటటువంటి ఉద్యమాన్ని తీసుకోబోతున్నాం. భవిష్యత్తులో ప్రైవేట్ రంగంలో విద్యారంగం విస్తరించడం కాకుండా ప్రభుత్వ రంగంలోనే మొత్తం విద్య అందించాలనేటటువంటి వైపు ఆ రకమైనటువంటి కృషిని కూడా, పోరాటాన్ని కూడా కొనసాగిస్తాం. అట్లాగే హాస్పిటల్స్ లో ఉండే సమస్యలు, హాస్పిటల్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. చాలా హాస్పిటల్స్ లో మందులు సరిగా ఉండడం లేదనేటటువంటి విషయాలు వెల్లడవుతున్నాయి. ప్రైవేట్ లో పోయి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకొని ప్రైవేట్ లో మెడిసిన్స్ కొనాల్సిన స్థితి ఏర్పడుతుందని వస్తుంది. అట్లాగే డాక్టర్స్ తగినటువంటి స్టాఫ్ లేకపోవడం కానీ, అట్లాగే బెడ్స్ లేకపోవడం కానీ, మండల కేంద్రాల్లో ఉండే హాస్పిటల్స్ లో కూడా సరైనటువంటి సౌకర్యాలు లేవు. కొన్ని హాస్పిటల్స్ లో డెలివరీస్ కూడా చేయడం లేదు. చిన్న చిన్న ఆపరేషన్స్ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ పోవాల్సి వస్తుంది. విపరీతమైనటువంటి దోపిడీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో కనబడుతుంది, దోచుకుంటున్నారు. అందుకని విద్యారంగంలో జరుగుతున్న సమస్యలు, వైద్య రంగంలో జరుగుతున్న సమస్యలు, ప్రజల యొక్క సమస్యలు వీటన్నిటిని కూడా పరిశీలించి వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తెస్తాం. వాటి మీద ఆందోళన పోరాటాలు స్థానికంగా నిర్వహిస్తాం, ప్రభుత్వం మీదకి దృష్టికి తీసుకొస్తాం. వాటిని పరిష్కరించడం కోసం నిరంతరం ఈ పోరాటాలని కొనసాగించాలని చెప్పి సిపిఎం పార్టీ పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఆగస్టు, సెప్టెంబర్ అంతా కూడా గ్రామాలు, బస్తీలు తరలాలనేటటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాం. ఆ రకమైనటువంటి క్యాంపెయిన్ ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, మండలాల్లో ఈ క్యాంపెయిన్ అనేటటువంటిది కొనసాగబోతుంది. స్థానిక సమస్యలు పరిష్కరించకపోతే, ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రంలో ఒక పెద్ద బలమైనటువంటి ఉద్యమం ముందుకు రాబోతుంది. ఆ రకమైనటువంటి ఉద్యమం ప్రభావం తీవ్రమైనటువంటి పరిణామాలకు దారి తీస్తుంది ప్రభుత్వానికి. అందుకని ప్రభుత్వం వాటిని పరిష్కరించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్